హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ జస్ట్ 15 నిమిషాల్లో క్రిస్పీగా జ్యూసీగా ఉండే జిలేబీని చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా ఈజీ, ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అండి. జస్ట్ 15 నిమిషాల్లో అయిపోతుంది. మీరు బయట కొని తిన్నట్లే ఉంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఒకటి తుంచి చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి ఈ జిలేబీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 2 కప్పుల షుగర్ని వేసుకోండి. అదే కప్పుతో 1 కప్పు వాటర్ని వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చక్కెరని కరిగించుకోండి. చక్కెర అంతా ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక నిమిషం దీన్ని మరిగించుకోండి. దీనికి ఎలాంటి పాకం అవసరం లేదండి. ఈ షుగర్ సిరప్ అనేది కొంచెం జిగురుగా అయితే సరిపోతుంది. ఇలా 1 నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడరు, అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి. ఈ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి. నెయ్యి కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. ఇలా లెమన్ జ్యూస్ వేయడం వల్ల మనకి షుగర్ సిరప్ అనేది స్పటికల్గా కాకుండా మనకి జిలేబీ పైన కూడా తెల్లగా ఫామ్ అవ్వకుండా బాగుంటుంది. ఇప్పుడు మనకి జిలేబీకి చక్కెర పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. ఇప్పుడు అందులోకి 2 టీ స్పూన్ల పెరుగును వేసుకోండి. వేసుకొని చేయితోని పెరుగు మైదా పిండి బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలేమి లేకుండా కలుపుకోండి. వాటర్ ఒకేసారి ఎక్కువగా వేయొద్దండి, చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఉండలేమి లేకుండా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి, మరి గట్టిగా కాకుండా అలాగని లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి. వంట సోడా మరీ ఎక్కువగా వేయద్దు, మరీ ఎక్కువగా వేసారంటే ఆయిల్ జిలేబీలు ఎక్కువగా పీల్చేస్తాయి. వంట సోడా కూడా వేసుకొని పిండిలో బాగా కలిసేలాగా ఈ విధంగా చేయితోని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనకి జిలేబీ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా కలిపి పెట్టుకున్న పిండిని పక్కకు పెట్టుకోండి. ఇక్కడ నా దగ్గర జిలేబీలు వేసుకోవడానికి జిలేబీ కవర్ లేదండి, కాబట్టి దాని ప్లేస్లో ఇక్కడ నేను సాల్ట్ ప్యాకెట్ని వాడుతున్నాను. మీరు పాల ప్యాకెట్స్ అయినా వాడుకోవచ్చు, లేదంటే కార్నర్ షార్ప్గా ఉండే ఏ కవర్నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి ఒక పెద్ద గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ లోపలికి ఈ విధంగా కవర్ని సెట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్లాస్ లోపలికి ఈ విధంగా కవర్ని సెట్ చేసుకొని అంచులను ఈ విధంగా బయటికి సెట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా కవర్లోకి పోసుకోండి. కవర్లోకి సరిపోయినంత బ్యాటర్ని వేసుకోండి. వేసుకొని ఇప్పుడు కవర్ని మెల్లగా ఈ విధంగా క్లోజ్ చేసుకోండి. ఈ విధంగా క్లోజ్ చేసుకొని బ్యాటర్ అంతా ఒక కార్నర్కి వచ్చే విధంగా ఈ విధంగా చేయితోని క్లోజ్ చేసుకోండి. చాలా ఈజీ అండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. అందరి దగ్గర జిలేబీ కవర్లు అవైలబుల్గా ఉండవు కాబట్టి ఈ విధంగా చేసుకోండి. చూడండి, కార్నర్ అనేది ఈ విధంగా షార్ప్గా ఉండే ఏ కవర్నైనా వాడుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు చిన్నగా సీజర్తోని కట్ చేసుకోండి. మరీ పెద్దగా కట్ చేశారంటే మీకు జిలేబీలు మందంగా వస్తాయండి, కాబట్టి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లోకి సరిపోయినన్ని జిలేబీలను వేసుకోండి. ఈ కడాయి అనేది వెడల్పుగా ఉండేది తీసుకోండి, అప్పుడు మనకి జిలేబీలు మంచిగా ఫ్రై అవుతాయండి. చాలా జిలేబీలు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఎలాంటి ఫుడ్ కలర్ కూడా వాడలేదండి, ఇవి సహజంగానే మంచిగా ఎర్రగా ఫ్రై అవుతాయి, మనకి ఫుడ్ కలర్ కూడా అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై అయిన జిలేబీలను మనం ఆల్రెడీ షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానిలోకి వేసుకోండి. వేసుకొని ఈ విధంగా స్పూన్తో అటు ఇటు తిప్పుకుంటూ ఒక 30 నుంచి 40 సెకండ్ల పాటు ఈ షుగర్ సిరప్లో ఉంచుకోండి. 40 సెకండ్లలో మనకి జిలేబీ షుగర్ సిరప్ని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా జిలేబీ లాగా చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తినేసారంటే చాలా చాలా బాగుంటుందండి. క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఇన్స్టెంట్ జిలేబీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.